అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. దళవాయి మస్తానమ్మ టీచర్ గారు ఆరగ్రహారం మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేసి ఆమె జీవితం మొత్తం విద్యార్థులకు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి విద్యని అందించడంలోనే సరిపోయింది. విద్యార్థులకి భావి భారత మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి తను చేసిన మంచి పనులు ఆవిడ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆవిడని అందరూ టీచర్గా గుర్తిస్తే ఆరగ్రహారంలో టీచర్ అమ్మగారు అంటే మస్తానమ్మ టీచర్ అమ్మగారే అనేంతగా గొప్ప పేరు తెచ్చుకున్న మస్తానమ్మ టీచర్ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆవిడ జీవితంలోని కొన్ని మంచి సూత్రాలు, కొన్ని మంచి పనులు, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఇన్ లైఫ్ చెప్పడానికి ఇవాళ మన దగ్గరకు వచ్చారు. దయచేసి మేడం గారి మాటలు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అండి. ఈరోజు ప్రతి స్త్రీ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు ఆ వేషధారణ, ఆ నడవడి చూసి మనకు చేతి నమస్కారం చేసే పరిస్థితుల్లో ప్రతి ఆడవాళ్ళు ఉండాలని నా సదుద్దేశము. ఎవరైనా సరే వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలంటే జీవితంలో ముఖ్యంగా 2 పాటించాలి. ఒకటి పోటీ, 2 తృప్తి. పోటీ అంటే మనం ఏదో కోట్లు అక్రమ మార్గంలో సంపాదించాలనేది కాదు, కానీ మనకన్నా అన్ని విషయాల్లో ఉండాగా ఉండే వాళ్ళని చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, అలా అభ్యసించాలి. విద్య కానీ ఏదైనా మంచి అలవాట్లను నేర్చుకోవాలి. తర్వాత తృప్తి పడాలి మనిషి. తృప్తి లేకపోతే దురాశ దుఃఖానికి చేతులాగా అవుతుంది. కాబట్టి ఆ తృప్తి ఉంటే మనకి ఇక చాలు. అన్నదానం చేసేవాళ్ళు చూడండి, కడుపు నుంచి చాలు అమ్మంటారు. అదే మనం ధనం దానం చేస్తుంటే ఇచ్చే కొద్ది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ 2 ఉండాలి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే సమయ పాలన. క్రమం తప్పకుండా ప్రతి పని మనం సక్రమంగా చేయాలి. ఉదయాన్నే లేచి ఏం చేయాలి, అలా సమయం ఏ టైంకి ఏ పని చేయాలో ఆ పని చేసుకుంటే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, ఏ పోస్టులో మనం రాణించాలన్నా కూడా సమయ పాలన ఉండాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా సరే, ఉద్యోగం చేసే వాళ్ళైనా సరే, చదువుకునే విద్యార్థులైనా సరే, ఎవరైనా సరే ఆ సమయ పాలన పాటిస్తే అన్ని గమ్యాలకు సక్రమంగా చేస్తామని నా ఉద్దేశం. మరొకటి, ఎప్పుడైనా సరే మనం క్రమం తప్పకుండా నడుచుకోవాలి. ఒకరోజు చేసాము, ఇవాళ గుడికి వచ్చాము, వైకుంఠ ఏకాదశిని గుడికి వచ్చామని కాదు. రెగ్యులర్గా ఖాళీ దొరికినప్పుడల్లా దైవం చింతన కూడా ప్రతి మనిషికి అవసరం అని చెప్పి నా నమ్మకం. అందరికీ నమస్కారం. టీచర్ అమ్మ గారు బాగా చెప్పారు. ఇవాళ మనకి సమయపాలన పాటించాలని, క్రమశిక్షణతో ఉండాలని, సమయపాలన, అలాగే తృప్తి, జీవితంలో తృప్తి చాలా ముఖ్యమని మంచి విషయాలు మనందరికీ చెప్పినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. సైనింగ్ ఆఫ్, మీ సోదరి డాక్టర్ పంచమర్తి కల్పన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కల్పన సైనింగ్. థ్యాంక్ యూ ఆల్.